హలో గైస్, ఈ వీడియోలో అయితే మీకు సాలిడ్ అప్డేట్స్ అయితే చాలా ఉండబోతున్నాయి. ప్రభాస్ గారి మూవీ అప్డేట్స్, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి చాలా మూవీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఇంకా ఓటీటీ మూవీ అప్డేట్స్, ఇలా పవర్ ప్యాక్ అప్డేట్స్తో ఈ వీడియో అయితే ఉండబోతుంది. దానికంటే ముందు మీరు ఈ ఛానల్లో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఓటీటీ మూవీస్ అప్డేట్ గురించి వచ్చేస్తే, రీసెంట్గానే రిలీజ్ అయ్యి మంచిగా కలెక్షన్స్ అందించుకుంటున్న విశాల్ గారి రత్నం మూవీ అయితే ఈ నెల 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అంతేకాకుండా వరల్డ్ ఎంతగానో ఎదురు చూస్తున్న గాడ్జిల్లా vs కాంగ్ న్యూ ఎంపైర్ మూవీ కూడా ఈరోజు అంటే మే 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ ఇంకా చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ అవబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. అంతేకాకుండా పృథ్వీరాజ్ కుమారన్ ఎంతో బాగా యాక్ట్ చేసిన, నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అంటున్న గోట్ లైఫ్ మూవీ కూడా తొందరలోనే స్ట్రీమ్ అవబోతుంది ఓటీటీ హాట్స్టార్లో. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఫహద్ ఫసల్ మామూలు యాక్టింగ్ చేయలేదు, ఆవేశం మూవీ కూడా మే 11న ఓటీటీలోకి రాబోతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అనుకుంటున్న ఓ మై గాడ్ 2 మూవీ కూడా జియో సినిమాలో స్ట్రీమ్ అయిపోతుంది. ఫ్యామిలీ స్టార్ రీసెంట్గానే ఓటీటీలో వచ్చి ఎన్నో రోజులు అవుతుంది, కానీ ఇప్పటికీ 5 మిలియన్ వ్యూస్ స్ట్రీమ్స్ కూడా ఇంకా తెచ్చుకోలేకపోయింది. చిన్న సినిమాలే 2 మిలియన్ అలా వస్తుంటే విజయ్ దేవరకొండ ఉన్న రేంజ్కి మాత్రం లేకపోవడం చాలా బాధాకరమైంది. ఇంకా మూవీ అప్డేట్స్ గురించి వచ్చేస్తే, ముందుగా ప్రభాస్ గారు భక్త కన్నప్ప మూవీ షూటింగ్లో అయితే స్టార్ట్ అయ్యారు. అంటూ మొన్న ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు. తొందరలోనే ఒక టీజర్ భక్త కన్నప్ప మూవీ నుంచి రాబోతుంది. ఫ్యాన్స్ వెయిటింగ్ ఉండండి. ఇంకా అంతేకాకుండా ప్రభాస్ కల్కి మూవీ నుంచి కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే రాబోతుంది ఫ్యూ డేస్లో. అది ఏంటో ఉండొచ్చు, ఒక సాంగ్ అయితే ఉండొచ్చు, ఒక లిరిక్ అయితే ఉండొచ్చు, ఒక పోస్టర్ అయితే ఉండొచ్చు, మనం అంత క్లారిటీగా చెప్పలేం, బట్ వస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో ఏ అప్డేట్ వచ్చినా అది సడన్గానే వస్తుంది. ఇప్పుడు వస్తుందని సడన్గానే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. దాని విషయంలో వైజయంతి నెట్వర్క్ కొంచెం బ్యాడ్గా ప్రమోషన్ చేస్తున్నారు. ఇంకా మూవీకి 2 నెలలు కూడా లేదు రిలీజ్, ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇది పాన్ వరల్డ్ సినిమా, అది దాని కొంచెం మూవీ టీమ్ ఆలోచించాలి. అంతేకాకుండా సలార్ 2 మూవీ గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మూవీ షూటింగ్ అయితే తొందరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు ఇలా అన్నానంటే, మొన్న పృథ్వీరాజ్ కుమారన్ గారు ఒక న్యూస్ అయితే వైరల్ చేశారు. దాన్ని పట్టుకుని ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు తొందరగా సలార్ 2ని కూడా ట్రాక్లో పెట్టాలని ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే ఎన్టీఆర్ 31 మూవీ షూటింగ్ చేద్దామంటే ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా మరియు వార్ 2లో బిజీగా ఉన్నారు. ఇంకా అంతేకాకుండా రాకీతో KGF 3 చేద్దామంటే రాకీ కూడా టాక్సిక్ అనే మూవీతో బిజీగా ఉన్నారు. అందుకే మన నీల్ మామ సలార్ 2ని చేసేయడానికి ట్రాక్లో పెట్టినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకాస్త టైం పట్టేటట్టుంది. ఈ మూవీ అయితే ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ టైంలో రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ 2025లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు శంకర్ గారు ఇండియన్ 2, ఇండియన్ 3లో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్ గురించి వచ్చేస్తే, ఎన్టీఆర్ గారు ఇప్పుడు వార్ 2 ఇంకా దేవరా మూవీ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి కొన్ని రోజుల్లో బర్త్డే ఉంది. బర్త్డేకి అప్డేట్ల వర్షం అయితే కురవబోతుందని అనిపిస్తుంది. ఎన్టీఆర్ దేవరా నుంచి ఒక పోస్టర్, ఇంకా ఎన్టీఆర్ వార్ 2 నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయంట. దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఎలక్షన్స్తో చాలా అయితే బిజీగా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్స్ జరగబోతుంది. ఇంకా రేపు 1 మంత్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ బిజీగానే ఉంటారు. కానీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్రీ అవుతారు. అప్పుడైతే పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఓజీకి 15 డేస్ ఇస్తే సరిపోతుంది. హరిహర వీరమల్లుకి కొన్ని డేట్స్ కావాలి. ఓజీ షూటింగ్ ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తర్వాత హరిహర వీరమల్లు. ఆ 2 పూర్తయితే ఉస్తాద్ భగత్ సింగ్. అనుకున్నంత కరెక్ట్గా జరిగితే ఈ ఓజీ అనే మూవీ పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా హరిహర వీరమల్లు మూవీ అయితే ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కరెక్ట్ డేట్ లేదు, ప్లస్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లేదా సమ్మర్లో అయితే రాబోతుందని న్యూస్ అయితే వచ్చింది. దీనిపైన మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు దేని మీద అప్డేట్స్ కావాలో కింద కామెంట్ చేయండి. దాని మీద నేను
కన్ఫామ్గా వీడియో చేస్తున్నాను. ఇంకా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.